స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే వెంటనే మీరు స్టాక్ మార్కెట్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఇమీడియట్ గా ఆపేసేయండి. ఈ స్టేట్మెంట్ మీకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, బట్ మనం బాగా నమ్మిన వాళ్ళు లైక్ మన క్లోజ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మనల్ని మోసం చేశారు, అది కూడా మనకి మాయ మాటలు చెప్పి మనకు కొన్ని డ్రీమ్స్ ని అమ్మి వాళ్ళు లైఫ్ లో ఎదగడానికి ప్రయత్నించారు, కానీ మన ఫ్యూచర్ ని వాళ్ళ సొంత లాభాల కోసం రిస్క్ లో పెట్టారని తెలిసినప్పుడు ఎలాంటి పెయిన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి సేమ్ పెయిన్ మా మదర్ రిలేటెడ్ గా ఒక ఇన్సిడెంట్ లో మాకు కలిగింది. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్న ఒక వ్యక్తి మా నాన్న జాబ్ అమ్మకు వచ్చిన కొద్ది నెలలకి మా అమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఏదైనా అయినప్పుడు మీ పిల్లలకి ఇంత వస్తుంది, ఒకవేళ లాస్ట్ వరకు మీకేం కాకపోతున్నా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందని లక్షల్లో మా మదర్కి చెప్తూ ఉండడం, ఇంత పెద్ద మొత్తంలో పిల్లలకి డబ్బులు అంటే మంచిదే కదా అని ముందు వెనక చూడకుండా జస్ట్ చెప్తున్నది మన వాళ్ళే కదా, మనల్ని ఎక్కడ మోసం చేస్తారులే నమ్మకంతో వేశారు. అక్కడి నుంచి ఒక 10-12 సంవత్సరాల తర్వాత ఆ పాలసీని మా అన్నయ్య అసలు ఎంత రిటర్న్ వస్తుంది మనకని క్యాలిక్యులేట్ చూస్తుంటే ఎంత మోసపోయాం మాకు తెలిసింది. కనీసం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎఫ్డీలో కూడా ఇంకంతకంటే మంచి రిటర్నే వస్తుందేమో. ఈవెన్ ఆ పాలసీని ఇంకొన్ని సంవత్సరాలే కట్టాలి, ఆ కొన్ని సంవత్సరాలు ఎంత కడుతున్నాం అని చూస్తున్నప్పుడు ఫైనల్ రిటర్న్ కూడా మాకు అంత రావట్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేస్తే వచ్చేంత. మరి ఇంత మోసమా? ఎలాంటి ప్రొడక్ట్స్ ని డిజైన్ చేస్తున్నారంటే వినిపించడానికి బాగుంటాయి, నెల నెల ₹1,00,000 కట్టండి, ఇంకొద్ది సంవత్సరాల తర్వాత ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, లైక్ 5-10 సంవత్సరాలు కట్టండి, తర్వాత కట్టాల్సిన అవసరం లేదు, తర్వాత మీకు నెల నెల ₹1,00,000 వస్తుంది, లేకపోతే ₹2,00,000 వస్తుంది, లేకపోతే కంప్లీట్ అయ్యేసరికి ₹50,00,000 ₹1,00,000 వస్తుంది. ఎన్ని పాలసీలు ఉన్నాయంటే ఇలా ఒక కంపెనీ అని కాదు, ఒక ఆర్గనైజేషన్ అని కాదు, చాలా చాలా ఇలాంటి ట్రాప్ చేసే పాలసీలతో వింటున్నప్పుడు అరే భలే ఉంది కదా, ఇది వేయాలి కదా మన పిల్లలు మన ఫ్యూచర్ అని ముందు వెనక చూడకుండా దీంట్లో వేయడం. ఓవర్ ద పీరియడ్ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు, ఇదిగో దీంట్లో ఎందుకు వేస్తున్నావు, దీని బదులు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేస్తేనే మంచి రిటర్న్ వచ్చేది కదా అని చెప్తే ఆ రోజు వేయించిన పర్సన్ రిలేటెడ్ గా ఎంత బాధేస్తుంది మనకి. అండ్ తర్వాత రోజుల్లో నాకు ఈ మధ్య కాలంలో ఈ 2023 బిగినింగ్ లో ఒక సర్క్యులర్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఎంప్లాయీస్ ని, బ్యాంక్ ఎంప్లాయీస్ ని అండ్ ఇతర ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంప్లాయీస్ ని కూడా బలవంతం చేసి మరి మీరు ఈ ప్రొడక్ట్స్ ని అమ్మాలి, మీకు ఇది టార్గెట్, నువ్వు ఇది అమ్మట్లేదు మిగతా వాళ్ళు అమ్ముతున్నారు అని వాళ్ళని సైకలాజికల్ గా ఏదో రకంగా ప్రెషర్ చేసి బలవంతంగా వాళ్ళ దగ్గర ఈ పాలసీల్ని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని ఎలా చెప్తున్న వాటిని అమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దీని కారణంగా వాళ్ళ టార్గెట్స్ అండ్ పై వాళ్ళు పెడుతున్న ప్రెషర్ కారణంగా వాళ్ళ మన ముందు నటించాల్సి వస్తుంది. ఇంకేం చేస్తారు ఆ సిచ్యువేషన్ లో? ఎవరైనా ఉంటే జాబ్ లేకపోతే బ్యాంక్ వస్తున్న వాళ్ళకి ఎలా అయినా చెప్పి నువ్వు ఇది అమ్మాలి అంటే ఎవరైనా ఏ డిసిషన్ తీసుకుంటారు? మనం వంతుగా అవగాహన లేకపోవడం కూడా మన మిస్టేక్. ఇదిగో జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అని, మనీ బ్యాక్ ప్లాన్స్ అని, యూలిప్ అని, ఎండోమెంట్ అని. యాక్చువల్లీ యూలిప్ ఎండోమెంట్ అని మీకు ఎక్కడ వినిపించదు తెలుసా? ఇది యూలిప్ ప్లాన్, ఇది ఎండోమెంట్ ప్లాన్, ఇది మనీ బ్యాక్ ఆర్ మనీ గ్యారంటీ ప్లాన్, ఇవి ఎక్కడ వినిపించవు. ఎందుకంటే అది వినిపిస్తే అలర్ట్ అయిపోతారు జనాలు. మీకు వినిపించేది ఎలా వినిపిస్తుందో చెప్తాను, అవి ఎలాంటి ట్రాప్సో చెప్తాను, అండ్ మీరు ఎంత నష్టపోతున్నారో చెప్తాను. వీడియో అంతా ఎందుకు ఇప్పుడే చూడండి. మీకు ఇక్కడ వస్తా అని చెప్తున్నది ₹1,00,000, కానీ మీకు నిజంగా వచ్చేది 5 కోట్లు. మిగతా 4 కోట్లు ఎవరికి వెళ్తున్నాయి? మన డబ్బులు కాదా? అది ఏం మనకు ఆ మాత్రం అవగాహన లేదా? మరి ఎందుకు ఇంత స్కామ్స్ చేస్తున్నారు? వీటన్నిటి గురించి వాళ్ళ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మోస్ట్లీ ఎంప్లాయీస్ ఆర్ ఈ టైప్ ఆఫ్ పాలసీస్ ని, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అని సెల్ చేసిన వాళ్ళు మీరు డిస్లైక్ చేసినా నేను మీ సైడ్ ఉంటున్నా, నేను అదే పని చేస్తాను, రాంగ్ ఏం కాదు. బట్ ఇది ఇంకొక నలుగురికి తెలియాలి. మన మీద ఉంటుంది ప్రెషర్, ఓకే, బట్ వస్తున్న వాళ్ళకి ఆ స్కోప్ ఉంటుంటే వాళ్ళు కూడా అవేర్నెస్ తో ఉండి వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారనుకుంటే మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ చూస్తున్న జనరల్ పబ్లిక్ మన చుట్టూ మీరు బ్యాంక్ కి వెళ్తున్నప్పుడు లేకపోతే మీ క్లోజ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీకు జాబ్స్ రాగానే ఒక పాలసీ తీసుకో ఫ్యూచర్ రిలేటెడ్ గా నీకు ఇంత బాగుంటుందని చెప్తూ, నాకు తెలిసిన వాళ్ళ చాలా మంది అలా అయితే పాలసీలు వేసిన తర్వాత బాధపడ్డారు. ఫర్దర్ గా ఇంకెవరు ఇలాంటి ట్రాప్స్ కి గురి కాకూడదంటే ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. సో వీడియో నచ్చుతూ ఉంటే లైక్ చేయండి, బికాస్ మోస్ట్లీ డిస్లైక్స్ ఎక్కువ ఉంటాయి, ఇది ఎక్కువ మందికి రీచ్ కాకపోవచ్చు. లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది ఒకటి జనరల్ గా గుర్తుంచేసుకోండి, నేనైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇంత నువ్వు డబ్బులు పెడుతుంటే నీకేదైనా జరిగితే నీ ఫ్యామిలీకి ఇంత డబ్బులు వస్తుంది, నీకు ఏం జరగకపోతుంటే ఇంత పెద్ద మొత్తంలో నీకు ఫైనల్ గా నువ్వు కట్టింది మొత్తం రిటర్న్ వస్తుంది, దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా నీకు తిరిగి వస్తుంది, ఇది ప్రొడక్ట్ అని మీకు డిఫరెంట్ పేర్లు ఉంటాయిలేండి. దీనికి చాలా డిఫరెంట్ పేర్లు ఉంటాయి. పేరు వినగానే సూపర్ ఉంది కదా అని తీసుకుందాం అనుకుంటాం. ఇలా మీకు ఎక్కడైనా కనిపిస్తుంది అంటే జస్ట్ వెనక్కి వచ్చేయండి. అది నిజంగా మీకు అంత మంచి ప్లాన్ కాదు. ఎందుకో నేను మీకు విత్ క్యాలిక్యులేషన్స్ తో చెప్తాను అండ్ దీనికి ఉన్న లాజిక్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ ట్రాప్. ప్రెసెంట్ అవగాహన ఉంటున్న మైండ్స్ కి చెప్తున్నాను, ఏది నాకు తెలియదు, నేను సేవింగే చేయను, లైక్ ఫుల్లీ అసలు నాలెడ్జే లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంకేం చేయాలో తెలియక సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకోవడం బదులు ఫిక్స్డ్ డిపాజిట్
డిపాజిట్ కూడా తెలియకపోతే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఓకే వాళ్ళు ట్రాప్ కి గురయ్యారు అంటే వాళ్ళకి అది ట్రాప్ కాదు, అది మంచిది అనుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం తెలిసిన వ్యక్తికి, ఎఫ్డి వేసుకోగలను నేను, నాకు తెలిసి ఎఫ్డి ఎలా వేయాలని తెలిసిన వ్యక్తికి ఇలాంటి ప్లాన్స్ కరెక్ట్ కాదు. సో ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మీరు సెలెక్ట్ చేయకూడదు. సో కాబట్టి ఇండివిజువల్ గా ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఇన్సూరెన్స్ మాట్లాడుకుందాం, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సూరెన్స్ యూజువల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ అని మీరు వింటూ ఉంటారు. అంటే మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ వాళ్ళకి ఒక పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది. అండ్ దీని రిలేటెడ్ గా మాట్లాడాలంటే ఇప్పుడు మనకు అవగాహన అంతా ఉంది, ఇంటర్నెట్ వచ్చింది, డిమాట్ అకౌంట్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ ఐడియా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ డెసిషన్ కావాలంటే తీసుకోగలం. కానీ ఇక్కడ నుంచి ఒక 20-30 సంవత్సరాల క్రితం అసలు మన వాళ్ళకి సేవింగ్స్ అంటే తెలియదు, వాళ్ళకి ఏదైనా జరిగితే ఫ్యామిలీకి ఏంటి పరిస్థితి అనే ఐడియా లేని రోజుల్లో కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చి ప్రజల్ని కొంత ప్రొటెక్ట్ చేసాయనే నేను పర్సనల్ గా అనుకుంటాను, కొంత వే బ్యాక్ ఒక 20-30 సంవత్సరాల క్రితం. కానీ తర్వాత రోజుల్లో కనీసం ప్రజలకి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళడం, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం, కనీసం బ్యాంక్స్ లో ట్రాన్సాక్షన్ చేయడం అవగాహన వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే ధోరణిలో, అదే పాత పద్ధతిలో పెద్ద మొత్తంలో డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి ఓవర్ ద పీరియడ్ సంపాదించాలనే మైండ్ సెట్ తో ఇంకా కంపెనీల లాభాల కోసం ప్రజలకి రాంగ్ పాలసీస్ ని, రాంగ్ ఇంటెన్షన్స్ తో, బికాస్ వాళ్ళు పెడుతున్న టర్మ్స్ అన్ని చూడడానికి అట్రాక్టివ్ ఉంటాయి, రియాలిటీ క్యాలిక్యులేట్ చేస్తే కానీ అర్థం కాదు, ఇప్పుడు చేస్తుండడం తప్పు. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు వెళ్ళడం. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు కనిపించడానికి, బట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఓన్లీ ప్రొడక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. నాకు ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక కో యూట్యూబర్, వేరే సెగ్మెంట్ కి సంబంధించిన యూట్యూబర్ కాల్ చేసి ఒక ప్లాన్ చెప్పారు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అంటుంటారు కదా, ఇందులో ఇన్సూరెన్స్ వస్తుందంట, ఇన్వెస్ట్మెంట్ వస్తుందంట, నెల ఇంత కడితే చాలా తర్వాత ఇంత వస్తుందంట అని చెప్పారు. నేను క్లియర్ గా చెప్పాను, మీరు జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ వేసి చూడండి, దాంట్లో రాదు అని. ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లా వస్తుందండి, అట్లా రాదు కదా అంటే, ఫోన్ లోనే మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి, మీరు ఎంత కడుతున్నారు ఇలా అని చెప్తే ఇదేంటి ఇంత స్కామ్ అని తను రియలైజ్ అవడం జరిగింది. మీరు పేపర్ అండ్ పెన్ తీసుకొని లేకపోతే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, లేకపోతే ఇదిగోండి ఇలా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఆర్ కాంపౌండింగ్ క్యాలిక్యులేటర్ అని ఓపెన్ చేసి మీరు ఎంత వేస్తున్నారు, ఎంత పర్సెంట్ రిటర్న్ మీకు మంచి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తున్న బ్యాంక్ నుంచి వస్తుంది అనేది వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే తప్పించి నిజంగా మీరు ఎంత కట్టి ఎంత రిటర్న్ పొందుతున్నారు అనేది మీకు అర్థం కాదు. అండ్ చాలా మంది నాకు కాల్ చేసి స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కదా, ఏ స్టాక్స్ లో పెట్టను, లేకపోతే ఏ ఫండ్స్ లో పెట్టను అని అడుగుతూ ఉంటారు. అలా అడిగిన ప్రతి ఒక్కరికి మోస్ట్లీ ఇన్సూరెన్స్ ఉందా అని నేను అడిగిన ప్రతిసారి ఇన్సూరెన్స్ అని ఏదో ఒక ప్లాన్ చెప్తున్నారు. ఆ ప్లాన్ లో తనకి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత వెళ్తుందని చూసినప్పుడు కనీసం అది 3-4 సంవత్సరాలు వచ్చే డబ్బులు కూడా ఉండదు. మీకు ఇలా ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని అమ్మే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లో ట్రాప్ ఏంటంటే ఫైనల్ గా తక్కువ వచ్చే డబ్బులు కాదు, మీన్స్ రిటర్న్ తక్కువ రావడం కాదు. ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి వెళ్ళే ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటది. మీకు అమ్మే ప్లాన్స్ లో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది? మీన్స్ మీకు ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్ళకి డబ్బులు వస్తుంది, ఏం జరగకపోతే ఫైనల్ గా డబ్బులు వస్తుంది అని చెప్తుంటారు కదా. ఆ ప్లాన్స్ లో నాకు ₹1,00,00,000 నాకు ఏదైనా జరిగితే నా ఇంట్లో వాళ్ళకి వెళ్ళాలి అని అడిగి చూడండి ఫస్ట్. అదే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. జస్ట్ మీరు పాలసీ బజార్ ఇంకేదైనా ఇతర వెబ్సైట్ లోకి వెళ్ళి టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి నాకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కావాలని అక్కడ పెట్టి చూడండి ఎంత అడుగుతున్నారు నెల. అదే మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటున్న వాటిలో 20 లక్షలు 30 లక్షలకే ఇంతకంటే చాలా ఎక్కువ ఉంటున్న డబ్బులు మీరు పెడుతున్నట్టు. అవి ఎవరికి బెస్ట్ అంటే, నేను అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోను జస్ట్ బికాస్ నాకు డబ్బులు తిరిగి రావట్లేదు కాబట్టి నేను రూపాయి కూడా కట్టను అనుకునే వాళ్ళకి అవే బెస్ట్. అది కూడా తీసుకోకుండా వదిలేయడం అయితే వర్స్ట్ థింగ్, నేను ఒప్పుకుంటాను. అండ్ నేను ఈ వీడియో చేయకముందు కొంతమంది ఏజెంట్స్ తోను అండ్ కొంతమంది బ్యాంక్ వాళ్ళతోనే నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో చెప్పింది ఏంటో తెలుసా, మీరు అమ్మి చూడండి, ఒక కామన్ పర్సన్ కి మీకు డబ్బులు రిటర్న్ రాదు, మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వేయండి అని చెప్పి చూడండి, తను వేస్తాడేమో. ప్రతి ఒక్కరు మీరు ఇంత డబ్బులు కడితే మీకు ఏమీ కాకపోతే రూపాయి రాదు, మీకు ఏదైతే మీ ఇంట్లో వాళ్ళకి ఇంత డబ్బులు వస్తుంది అని చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు. అదే మీరు ఇంత డబ్బులు కట్టండి, మామూలుగా దీనికి కట్టేదానికంటే టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేదానికంటే ఇంత డబ్బులు కట్టండి, మీకు ఏదైతే కొంత మొత్తంలో డబ్బులు మీ ఇంట్లో వాళ్ళకి వెళ్తుంది, ఏమీ కాకపోతే మీరు కట్టింది ప్లస్ రిటర్న్ ఉంటది అని చెప్పి చూస్తే కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని కూడా వాళ్ళు క్లియర్ గా, మన ప్రజల్లో ఉన్న ఈ రాంగ్ థింకింగ్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు క్లియర్ గా వాళ్ళ అసహనాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. నేను ఇది విత్ క్యాలిక్యులేషన్స్ నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడుతున్నాను. సో నేను ఆ కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ పాజిటివ్ కాదు, మిగిలిన అన్ని కంపెనీస్ కూడా ఒకటే. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత, 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, నాన్ స్మోకర్, తనకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ అంతా ₹927 కదా. సో నెల 927 రూపీస్ కడితే చాలు, తనకి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 వస్తుంది. ఒకవేళ ఏమీ జరగకపోతే ₹1 కూడా రాదు. అదే మీరు రిటర్న్ మై ప్రీమియం ని సెలెక్ట్ చేశారనుకోండి, లైక్ మీకు ఒక ఏజెంట్ వచ్చి అది అమ్మదామని ప్రయత్నించారు, ₹927 కట్టు, నీకు ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు వస్తుంది, ఏం జరగకపోతే ఏం రాదన్నాడు. అదే ఇంకొక ఏజెంట్ వచ్చి నువ్వు నెల ₹9,360 కట్టు, నీకేదైనా జరిగితే ₹1,00,00,000 వస్తుంది, నీకేమీ జరగకపోతే ₹1,39,00,000 ఈ పాలసీ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి నీకు వస్తుంది, ₹1,40,00,000 వస్తుంది, నెల 9,300. ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 కూడా వస్తుంది. ఇది వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఓకే, కడుతున్న దానికి లాస్ట్ లో రిటర్న్ ఉంటుందని కదా. కానీ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామా, ఇక్కడ ఎంత కడుతున్నావు? ₹9,360. ఇక్కడ ఎంత కడుతున్నావు? ₹927. క్యాలిక్యులేట్.
క్యాలిక్యులేట్ చేద్దాం. మనం నెల కడుతున్న ఎక్స్ట్రా ఎంత? 8,433 రూపీస్. అండ్ ఎన్ని ఇయర్స్ పాటు కడుతున్నాం? 25 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి 60 సంవత్సరాల వరకు కడుతున్నాడు అంటే 35 సంవత్సరాల పాటు కడుతున్నాం. ఇలా 35 సంవత్సరాల పాటు ఆ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే దానికి కడుతున్నామో అది 12% రేట్ తో గ్రో అయింది. స్టాక్ మార్కెట్ లో లోయెస్ట్ రేట్ ఇండెక్స్ ఫండ్ రేట్ చెప్తున్నాను. స్మాల్ క్యాప్స్ తో కూడా కాదు, లార్జ్ క్యాప్స్ బేస్ చేసుకుంటున్న ఇండెక్స్ ఫండ్ తో కంపేర్ చేసిన అది మనకి 5,47,00,000. ఎక్కడ వస్తుంది స్టాక్ మార్కెట్ నాకు తెలియదు, నాకు ఫిక్స్డ్ డిపాజిట్ తెలుసు. 8% నాకు ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా వేసుకున్నా 1,94,00,000 డబ్బు వచ్చేది. ఈవెన్ 7% ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ తో వేసుకున్న 1,52,00,000 వచ్చేది. అండ్ ఇక్కడ వస్తున్న బ్యూటీ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ లో మీరు సగంలో ఆపేస్తాను, కట్టలేదు, నేను కట్టలేకపోతున్నాను అనుకుంటే దాని మీద మీకు వచ్చే ఇంపాక్ట్ వేరే ఉంటది, నెగిటివ్ ఇంపాక్ట్. మీ రిటర్న్స్ తగ్గిపోవడం, పెనాల్టీలు పడడం. ఇలా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అలా కాదు కదా, మీరు వేయాలనుకుంటే వేస్తారు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెనక్కి తీసుకోగలరు, మళ్ళీ ఎక్కువ వేయగలరు, మీ హ్యాండ్ లో ఉంటున్నది. ఎందుకు బలవంతంగా మనం అలాంటి పాలసీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి? ఓకే, ఇలాంటి తప్పు నేను చెయ్యను, ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ వేయను, నేను స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 12% రిటర్న్ అన్నారు కదా అంటే ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఈ మైండ్ సెట్ రాంగ్. ఈ మధ్య కాలంలో ఈ వైరస్ తర్వాత బాగా ప్రచారంలోకి వచ్చింది స్టాక్ మార్కెట్. నాకు అదే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రచారంలోకి వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. అంటే అందరికీ అవగాహన, అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని. మనం వాడుతున్న బైక్లకి, కార్లకి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, వాటికి ఏదైనా జరిగితే మనం రిపేర్ చేయించుకోలేమని. కానీ మనకి ఏదైనా జరిగితే మనం రిపేర్ చేయించుకోవడం, అదే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మన దగ్గర ఉంటుందా డబ్బులు? కార్లకి, బైక్లకైనా వేలు అవసరం లేకపోతే ఇంట్లో పెడతాం, ఆటోలోనో, బస్సులోనో, కార్లోనో బుక్ చేసుకుని వెళ్తాం. మనకి ఏదైనా జరిగితే దాన్ని రిపేర్ చేయించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదా? మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా క్రైసిస్ లోకి వెళ్లకుండా, ఆర్థికంగా పూర్తిగా నాశనం అయిపోకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం కాదా? ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే అవి వెంటనే ఆపేసేయండి. వెంటనే మీరు స్టాక్ మార్కెట్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఇమీడియట్ గా ఆపేసేయండి. ఈ స్టేట్మెంట్ మీకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ, మీరు చేస్తున్నది పెద్ద తప్పు. ఇప్పుడు వెంటనే ఆపేసేయండి, మీకు అది సూట్ కాదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తుంటారు? ఇమీడియట్ గా నెక్స్ట్ నెల, ఆ నెక్స్ట్ నెల కావాల్సిన ఖర్చుల కోసం కాదు కదా. మోస్ట్లీ మీ లాంగ్ టర్మ్ గోల్స్ అవి మెజారిటీ కేసెస్ లో మన నెక్స్ట్ జనరేషన్ గురించి అండ్ మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించే కదా. నిజంగా అలా మీరు ఆలోచించే వాళ్ళైతే నెల వేలు ఆర్ ఇంకొంతమంది ఇంకా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారు? మీరు ఇందాక చూసారు కదా, 927 రూపీస్ పర్ మంత్ కడితే 25 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తికి ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇది ఒక్కసారి మీరు తీసుకుంటే, మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడే తీసుకుంటే ఫిక్స్, అది తర్వాత మారదు. టర్మ్ ఇన్సూరెన్స్ మీ లైఫ్ లాంగ్ ఇదే డబ్బులు కడతారు, మీరు ఇదే డబ్బులు కడతారు, 20 సంవత్సరాల తర్వాత కూడా ఇదే డబ్బులు కడతారు. చాలా వరకు ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్, మీరు 20 సంవత్సరాలకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది అంటున్నారు, మరి ఇన్ఫ్లేషన్ ఆ టైంలో ఎంత రేట్లు పెరిగిపోయింటాయి అంటున్నారు కదా. మరి ఈ రోజున్న ₹927 వాల్యూకి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత కూడా అదే ₹927 వాల్యూకి ఒకటి ఉండదు కదా. సో మీరు చాలా తక్కువ కడుతున్నట్టు ఫ్యూచర్ లోకి వెళ్ళి చూసినప్పుడు. బట్ ఈ మధ్యలో మనకి ఏదైనా అయితే మన ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 డబ్బులు వస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే ఇమీడియట్ గా వాడిని ఆపి ముందు టర్మ్ ఇన్సూరెన్స్ మీకు తీసుకొని, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు తీసుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ప్రియారిటీ కాదు. సెక్యూరిటీ లేని ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మీ ఫ్యామిలీని కాపాడలేవు. సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదర్ దాన్ ఇన్వెస్ట్మెంట్స్, సేఫ్టీ, సెక్యూరిటీ మీ ఫ్యామిలీకి ముందు ఇవ్వండి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇమీడియట్ గా డిలే చేయకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఎలా తీసుకోవాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు నాకు తెలుసు, నేను చూడగలను, నాకు కంపేర్ చేసుకోవడం ఈజీగానే అర్థం అవుతుంది అంటే కింద ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కంపేర్ చేసుకునే లింక్ ఇస్తున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ కి అయితే లింక్, హెల్త్ ఇన్సూరెన్స్ కి అయితే లింక్. క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీకు ఎంత డబ్బులు అవుతుందో చూడండి. మీకు ఎంత నెల కట్టాల్సి వస్తుంది, నెల కడితే మీరు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోగలుగుతున్నారు, అదే మీ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ముందు అవి ఉంచండి. ఫ్యామిలీకి ఫస్ట్ చేయాల్సింది అది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ ఇన్వెస్ట్మెంట్స్ 5-10 సంవత్సరాలు మంచి రిటర్న్స్ ఇచ్చిన, టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే అంత వెల్త్ మీకు అవి ఏవి కూడా ఇవ్వవు. అలా అని ఇన్సూరెన్స్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని కంబైన్ చేస్తూ ఉంటున్నా యులీప్ ప్లాన్స్, మనీ బ్యాక్ ఆర్ మనీ గ్యారంటీ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్ అండ్ రిటర్న్ మై ప్రీమియం ప్లాన్స్, ఈ 4ని మీరు అవాయిడ్ చేయండి. నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్ తో చూపించేశాను కదా. ఇవి ఒక్కొక్కలా ఎండోమెంట్ ప్లాన్స్, యులీప్ ప్లాన్స్, మనీ బ్యాక్ ఆర్ మనీ గ్యారంటీ ప్లాన్స్, ఇవన్నీ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటిని కంబైన్డ్ గా ఉంటాయి. కొన్ని ప్లాన్స్ ఏం చెప్తాయంటే నెల ఇంత కడుతూ వస్తే లాస్ట్ కి ఏం జరగకపోతే ఇంత డబ్బులు వస్తుంది, నాకు చూసినట్లు ఇంత డబ్బులు వస్తుంది, ఏదైనా జరిగితే ఇంత వస్తుంది. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే లాస్ట్ వరకు ఉండడం కాదు, కడుతూ ఉండగా, లైక్ ఒక 20 years ప్లాన్ ఉంది అనుకోండి, 5 సంవత్సరాలకి కొంత బోనస్ వస్తుంది, ఇంకొక 5 సంవత్సరాలకి కొంత వస్తుంది, చివరిలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది. కానీ రియాలిటీ అదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఎన్ని సంవత్సరాలు కడుతున్నారు, నాకు మీకు నేను చూపించాను కదా క్యాలిక్యులేటర్, SIP
క్యాలిక్యులేటర్. మీరు ఎన్ని సంవత్సరాలు కడుతున్నారు, మీకు ఎంత రిటర్న్ ఉంది, మీరు కడుతున్న డబ్బులు ఎంత ఆ మొత్తం దాంట్లో అన్నది మీరు ఎంటర్ చేస్తే బ్యాంక్ ఎఫ్డీని వేసి చూడండి. ఫస్ట్ నేను 7% వేసాను బ్యాంక్ ఎఫ్డీ, అక్కడే నాకు 1,52,00,000 వచ్చింది. ఆ ప్లాన్ లో ఎంత వచ్చింది, 1,39. సో ఇలాంటి ట్రాప్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి. సో ఎప్పుడైనా మీకు బ్యాంక్ వెళ్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఉంది ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నప్పుడు నాకు నెట్ రిటర్న్ ఎంత, ఓవరాల్ రిటర్న్ ఎంతో చెప్పండి. డబ్బులు చెప్పమని చెప్పొద్దు. మీకు ఎంతైతే డబ్బులు చెప్తున్నారో అది వింటున్నప్పుడు మీకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటది. నాకు నెట్ రిటర్న్ ఎంత, సపోజ్ వాళ్ళు 10% అనేసారు అనుకోండి ఒక నోటి మాటగా, నాకు చూపించమని చెప్పండి. మీరెందుకు క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసుకొని టైం వేస్ట్ మనకి. వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళు జస్ట్ ఓపెన్ చేసి నాకు అది కాంపౌండ్ క్యాలిక్యులేటర్ లో పెట్టి నేను ఎంత కడుతున్నాను, ఎంత టైం పీరియడ్ ఉంటుంది, నాకు ఆ రిటర్న్ ని కాంపౌండ్ క్యాలిక్యులేటర్ లో చూపించమని చెప్పండి వాళ్ళని. లేదంటే మీరే ఆ ఎంత కడుతున్నాను డబ్బులు అడగండి. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్, మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ వేస్తున్నారు అది వేయండి, బ్యాంక్ ఎఫ్డి వేయండి, ఎంత టైం కట్టమంటున్నారో అది వేయండి, రిటర్న్ ఎంత వస్తుందో చూడండి. కొన్ని ప్లాన్స్ మీకు ఫస్ట్ 10 years కట్టండి, తర్వాత కట్టాల్సిన అవసరం లేదు, తర్వాత మీకు నెల ఎంత వస్తాయని చెప్తారు. వాటిల్లో కూడా మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. సో మొదటి 10 సంవత్సరాలు మీరు కడుతున్న దానికి రిటర్న్ ఎంత వస్తుంది అది క్యాలిక్యులేట్ చేసుకొని, అండ్ ఆ మొదటి 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే టైంకి ఒక లంసమ్ అమౌంట్ వచ్చింటది కదా, నెల మనం కడుతూ ఉన్న దానికి బ్యాంక్ ఎఫ్డి వేసిన ఒక లంసమ్ అమౌంట్ వచ్చింటది కదా, అది తీసుకువెళ్ళి బ్యాంక్ ఎఫ్డీలో ఇంకొక 10 సంవత్సరాలు వేసుంటే ఎంత డబ్బులు అయ్యేది, అది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎంత డబ్బులు అయ్యేది అది. తర్వాత వాళ్ళు నెల మనకి ఇస్తున్న డబ్బుల్ని దాంట్లో నుంచి తీస్తురండి. మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఎలాంటి రాంగ్ ప్రొడక్ట్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారని. సో యులీప్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ఆర్ మనీ గ్యారంటీ, ఇవన్నీ కూడా ఏమాత్రం మినిమం నాలెడ్జ్ ఉంటున్నా వాళ్ళకి కరెక్ట్ కాదనేది నేను స్ట్రాంగ్ గా చెప్పగలను. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా మీరు ఒక ట్రాప్ లోకి వెళ్తారు. ఆ ట్రాప్ కూడా నేను క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెడికేటెడ్ వీడియోలోకి చెప్పాను, బట్ డైరెక్ట్ గా కింద లింక్ క్లిక్ చేసి తీసుకోవాలనుకుంటారు. వీళ్ళు ఏ రకంగా మనల్ని ట్రాప్ చేస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇందాక ఐసిఐసిఐ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు హెచ్డిఎఫ్సి వాళ్ళు రిలేటెడ్ గా చూద్దాం. 1036 రూపీస్ కట్టమంటున్నారు మనల్ని కదా, కడదాం ఓకే ఈ ప్లాన్ నేను బాగుంది సెలెక్ట్ చేసుకుందాం అని 1036 రూపీస్ పర్ మంత్ కడదాం అని ముందుకు వెళ్దాం అంటే మనకి రెండు చూపిస్తారు, రెగ్యులర్ పే, లిమిటెడ్ పే. రెండిటికి చూడండి ఎలా ఉంటుందో చూడండి. రెగ్యులర్ పే లో అయితే ప్రెసెంట్ వాడికి 25 సంవత్సరాలు, ఇంకొక 35 సంవత్సరాల పాటు అంటే వాడికి 60 సంవత్సరాలు వచ్చే వరకు 1066 రూపాయలు ప్రతి నెల కట్టాలి. అంటే టోటల్ గా చూస్తే తను కడుతున్నది 4,57,000. అదే నెల 1036 రూపాయలు కాకుండా 2,285 రూపాయలు, మోర్ దాన్ డబల్ కడితే 35 సంవత్సరాలు కట్టాల్సిన అవసరం లేదు, 10 సంవత్సరాల్లోనే క్లియర్ అయిపోతుంది అని చెప్తారు. ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. కేవలం 10 సంవత్సరాల్లోనే క్లియర్ అయిపోతుందని చెప్తున్న డబ్బులు ఎంత, 2,285 రూపీస్. అదే 35 years పాటు మనం కట్టాల్సిన డబ్బులు ఎంత, 1,036 రూపీస్. చూస్తే 1,249 రూపీస్ కదా. ఇది ఇలా బ్రేకప్ చేద్దాం. ఇందులోను రెండిట్లోనూ 10 సంవత్సరాలు మినిమం మనం కట్టాలి కదా. 10 సంవత్సరాలే కట్టాలంటే మనం ఎక్స్ట్రా ఎంత కడుతున్నట్టు, 35 years ప్లాన్ తో పోలిస్తే 10 years ప్లాన్ లో ఎక్స్ట్రా ఎంత కడుతున్నట్టు, 1,249. సో ఈ 1,249 ని 10 years పాటు నేను స్టాక్ మార్కెట్ లో మినిమం 12% రేట్ తో వచ్చే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా నాకు 2,90,000 రూపాయల దగ్గరగా వచ్చేది కదా. కానీ ఇక్కడ 10 years కి ఎండ్ అయిపోతుంది, 10 years కి కంప్లీట్ గా ఎండ్ అయిపోతుంది. కానీ ఇంకొక 25 years ఇక్కడ మనం కడుతున్నట్టు కదా. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఎక్స్ట్రా 2,90,000 ని మంత్లీ నేను SWP మెకానిజం లో, SWP అంటే మనం ఒక ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ లోనో వేరే వాటిలో దేంట్లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి SWP పెట్టుకున్నాం అనుకోండి, నెలలా మనకి అది బ్యాంక్ అకౌంట్ లో వచ్చి డబ్బులు పడుతూ ఉంటుంది. సో నేను 2,90,000 రూపాయలు ఒక ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి SWP పెడతాను. అందులో నేను ఏం చెప్తానంటే మంత్లీ నేను టర్మ్ ఇన్సూరెన్స్ కి ఎంత కట్టాలి, 1,036 రూపీస్. నాకు ఆ 1,036 రూపీస్ బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చేస్తూ ఉండండి. బట్ మిగిలిన డబ్బుల్ని 2,90,000 నెల నాకు 1,036 రూపీస్ వస్తుంటే మిగిలిన డబ్బులు ఉంటుందా, దాని 12% రేట్ తో నాకు గ్రో చేయండి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 12% తో గ్రో చేయండి. ఇంకెంత టైం పీరియడ్ నేను కట్టాలి, 25 years కదా. 10 years పాటు ఉంటున్న ఎక్స్ట్రా మనీని ఇన్వెస్ట్మెంట్ చేశాను, అది నాకు 2,90,000 దగ్గరకు వచ్చింది. ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే నేను 10 సంవత్సరాలే కట్టాలి, తర్వాత కట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ లో నేను ఏం చేశాను, ఇందులో కడుతున్న ఎక్స్ట్రా డబ్బుల్ని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి 12% రిటర్న్ తో 2,90,000 సంపాదించాను. మిగిలిన 25 సంవత్సరాలకి నేనేం కట్టకుండా ఆ 2,90,000 ని SWP లో వేసి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లో వేసేసి, ఇది వీడియోలో క్లియర్ గా చెప్పాను సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ గురించి, అందులో వేసి నెలలా నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కి ఎంత డబ్బులు అయితే కావాలో అంత డబ్బులు నాకు బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడేలా చూసుకున్నాను. అలా చూస్తే 25 సంవత్సరాల పాటు నా టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తం కట్టంగా కూడా నాకు 31 లక్షల దగ్గరగా డబ్బులు వస్తున్నట్టు. సో ఈ ట్రాప్ లోకి వెళ్ళొద్దు, ఇది కూడా ఒక ట్రాపే. లిమిటెడ్ పే ఆప్షన్ కూడా ట్రాపే. ఇది ఎవరికి బెస్ట్ అంటే ఇక్కడ చూడండి, 10 years కాదు, మీరు 5 years కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, 15 years కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సేవ్ చేస్తున్నారంటారు, కానీ కాదు. కానీ ఇది ఎవరికి కరెక్ట్ అంటే ప్రెసెంట్ నా ఆర్థిక పరిస్థితి బాగుంది, కానీ కొద్ది సంవత్సరాలకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఈ లోపే నాకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైతే కట్టాలి అది కట్టేస్తాను, దాని తర్వాత నేను ఒకవేళ నా ఇన్కమ్ ఇంపాక్ట్ అవుతున్నా, నా టర్మ్ ఇన్సూరెన్స్ నెల కడుతున్నది ఇంపాక్ట్ కాకూడదని భయం ఉంటున్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోవాలి తప్పించి నెల నాకు ఆ డబ్బులు ఖచ్చితంగా ఉంటది అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి ప్లాన్స్ లో మీరు ఏదైతే ఎక్స్ట్రా కడుతున్నారో 10 years అనుకుంటే ఈ ప్లాన్ లో మీరు ఏదైతే ఎక్స్ట్రా కడుతున్నారో ఆ 10 సంవత్సరాలు మీకు ఏదైతే డబ్బులు వస్తుందో
దాని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లో వేసేస్తే నెలలా మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని కట్టంగా కూడా ఓవర్ ద పీరియడ్ మీకు 31 నుంచి 32 లక్షల దగ్గరగా ఈ ఎగ్జాంపుల్ లో మీకు మిగులుతున్నట్టు, వెల్త్ క్రియేట్ అవుతున్నట్టు. సో ద వర్స్ట్ ప్లాన్స్ పరంగా చూస్తే యులీప్, ఎండోమెంట్, మనీ బ్యాక్ ఆర్ మనీ గ్యారంటీ ప్లాన్స్ తర్వాత ఇది లిమిటెడ్ పే ఆప్షన్ ఉంటున్న ప్లాన్. ఫైనల్ గా ఇది ట్రాపే, బట్ వీటితో కంపేర్ చేస్తే లెస్ ట్రాప్, తక్కువ ట్రాప్. ఈవెన్ ఈ ట్రాప్ లో పడినా పెద్ద నష్టమేం కాదు. అదేంటంటే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మనల్ని ఏ రకంగా మ్యానిపులేట్ చేస్తదంటే, ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటున్నది కాదు. అంటే ఇది సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయంటే, నా వయసు 25 సంవత్సరాలు 25 ఇయర్స్, నేను 60 ఇయర్స్ వరకే నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. 65 ఇయర్స్ వరకు నేను అనుకోవట్లేదు, 60 ఇయర్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను, ఆర్ 50 ఇయర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అక్కడికి నా బాధ్యతలన్నీ కంప్లీట్ అవుతాయి. తర్వాత కోటి వచ్చినా 2 కోట్లు వచ్చినా నా ఫ్యామిలీకి అదేం రిక్వైర్మెంట్ కాదు. నా పిల్లలు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయింటారు, వాళ్ళు సంపాదించుకోగలరు. అక్కడ కూడా నేను టర్మ్ ఇన్సూరెన్స్ వేయాలనుకోవట్లేదు, 50 లేకపోతే 60 సంవత్సరాలకు వేయాలనుకుంటున్నాను. కానీ వీళ్ళేం చెప్తారంటే, జీరో కాస్ట్ రావాలంటే మనకి నువ్వు 50 ఇయర్స్ కాదు 60 ఇయర్స్ తీసుకో, లేదంటే 65 ఇయర్స్ వరకు తీసుకో. సో దట్ నువ్వు ఏదైతే డబ్బులు కట్టావో ట్యాక్స్లు తప్పించి, జిఎస్టీ తప్పించి, ఆ మొత్తం డబ్బులు కూడా నువ్వు ఒక టైంలో వెనక్కి తీసేసుకోవచ్చు, నీకు వెనక్కి వచ్చేస్తుంది అంటారు. నాకు ఇది క్యాల్కులేషన్స్ చేసినప్పుడు కొంత నష్టపోతున్నాం అనిపించింది, కానీ ప్రెసెంట్ ఉంటున్న పబ్లిక్ ని కన్విన్స్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, ఇది చాలా మంచిది, ఇది మంచిది కాదండి అవసరం అని చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ ప్లాన్ అనిపించింది. చూడండి దీని డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. 60 సంవత్సరాల వరకే తీసుకుందాం ఉన్న వ్యక్తి నెల నెల ఎంత కడుతున్నాడు, 927 రూపీస్ కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది ఎప్పుడు 65 ఆర్ అంతకంటే ఎక్కువ వయసు తీసుకున్నప్పుడు. అంటే నేను 60 ఇయర్స్ కోసమే తీసుకున్నాను, అంటే నాకు 60 సంవత్సరాలు వచ్చే వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది, నాకు అంతకు మించి వద్దు. కానీ వీడైతే ఒప్పుకోవట్లేదు, నువ్వు 60 వరకు తీసుకుంటే జీరో కాస్ట్ రాదు, 65 వరకు తీసుకో. సో నేను ఓకే తన మాట నమ్మి 65 సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ ఎంత డబ్బులు ఉందో చూడండి. ఆల్రెడీ 60 వరకు తీసుకుంటే 927, 65 వరకు తీసుకుంటే 1035. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 927 మైనస్ 1035 ఎక్స్ట్రా ఎంత కడుతున్నట్టు, 108 రూపీస్ కడుతున్నట్టు. ఎన్ని సంవత్సరాల వరకు? ఇప్పుడు నాకు ఏజ్ 25, నేను 65 ఇయర్స్ వరకు ఏజ్ పెట్టుకొని 60 ఇయర్స్ కి, ఇక్కడ క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు, జస్ట్ జీరో కాస్ట్ దగ్గర సి హౌ అని కొట్టండి. ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకుందేమో 65, కానీ 60 ఇయర్స్ కి నా బాధ్యతలన్నీ క్లియర్ అయిపోయాయని, నాకు ఈ ఇన్సూరెన్స్ వద్దని నేను ఇన్సూరెన్స్ ని వదులుకుంటేనే, ఒక టైం పీరియడ్ ఇస్తారు 60 ఇయర్స్ వచ్చినప్పుడు, ఆ టైం పీరియడ్ లో నేను ఇన్సూరెన్స్ వదులుకుంటే నేను అప్పటి వరకు కట్టిన డబ్బులు, ట్యాక్స్ కాకుండా కట్టిన డబ్బుల్ని, జిఎస్టీ కాకుండా కట్టిన డబ్బుల్ని ఆ 3,68,000 నాకు ఇచ్చేస్తారంటున్నారు. సో నేనేం కట్టినట్టు కాదు కదా, మోస్ట్లీ ఇది కన్విన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నా డబ్బులు నాకు వెనక్కి వచ్చేసినట్లే కదా. కానీ ఇందాక చూసాం కదా, మనం నార్మల్ గా 60 ఇయర్స్ కి తీసుకుంటే 927, 65 ఇయర్స్ కి తీసుకుంటే 1035, డిఫరెన్స్ ఎంత 108. ఆ 108 ని 35 ఇయర్స్ పాటు, నాకు 25, నేను 60 ఇయర్స్ వరకు ఆ డబ్బులు కడుతూ రావాలి. నార్మల్ కేసులో అయితే నేను 60 ఇయర్స్ సెలెక్ట్ చేసి 60 ఇయర్స్ వరకు కడతాను. ఈ నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ లో అయితే వాళ్ళు 60 ఇయర్స్ కి సెలెక్ట్ చేస్తే ఇవ్వరు, 65 ఇయర్స్ సెలెక్ట్ చేయాలి. కానీ 60 ఇయర్స్ లో మనం ఆపేయాలి. 65 ఇయర్స్ సెలెక్ట్ చేసిన దానికి కాను మనకు 108 రూపాయలు ఎక్కువ పడుతుంది. సో అలా మనం ఒక 12% రిటర్న్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే, మనం కడుతున్న 108 రూపీస్ పర్ మంత్ ని 12% రిటర్న్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 6,60,000 రూపాయలు వస్తుంది ఎండింగ్ కి. కానీ మీరు కట్టింది 3,68,000 ప్లస్ టాక్సెస్ తీసేస్తున్నాం, 3,68,000 అది మీకు ఇచ్చేస్తాం అంటున్నారు. కానీ రియాలిటీలో మనకి ఎంత వస్తుంది, 6,60,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ కూడా మనం ట్రాప్ కి గురవుతున్నట్టే. కానీ ఈ ట్రాప్ పర్లేదు, మంచి ట్రాప్. అట్లీస్ట్ మీరు కడుతున్న డబ్బులు వెనక్కి వస్తుంది అంటే అట్లీస్ట్ అది నమ్మైనా వేస్తారు. ఆ 108 రూపాయలని ఎస్ఐపి వేస్తారంటే వేయరు. కానీ అట్లీస్ట్ ఈ జీరో కాస్ట్ ప్లాన్ ద్వారా 1 రూపాయి కూడా నాది వెళ్ళట్లేదులే, మొత్తం నాది తిరిగి వచ్చేస్తుంది, 60 సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తుంది అనుకొని అట్లీస్ట్ తీసుకోవడానికైనా స్కోప్ ఉంటుంది జీరో కాస్ట్. సో జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ లిటిల్ ట్రాప్, బట్ ఏది లేకపోవడం కంటే ఇది అనుకొని తీసుకోవడం బెస్ట్ థింగ్. అండ్ ఒక్కొక్కటి చెప్తాయి. ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు 65 సంవత్సరాలకి తీసుకోండి, చూడండి 65 సంవత్సరాలకి తీసుకోండి, 60 సంవత్సరాలప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసేసుకోండి, మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం. హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చెప్తున్నారు, 61 సంవత్సరానికి తీసుకోండి, 65 కాదు 61కి తీసుకోండి, 56 నుంచి 60 సంవత్సరాలు వచ్చే ఏజ్ ఇన్ బిట్వీన్ నీకు వద్దనుకుంటే మేము డబ్బులు ఇచ్చేస్తాం. అలా మ్యాక్స్ లైఫ్ వాళ్ళైతే 65 ఇయర్స్ వరకు తీసుకోండి, 50 ఇయర్స్ వచ్చేసరికి ఆపేయమంటున్నారు. మరి 50 ఇయర్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ నీడ్ లేకపోవడం ఉండదు కదా, మోస్ట్లీ 60 ఇయర్స్ వరకు ఉండాలి. ఇది చూడండి టాటా ఏఐ వాళ్ళు 75 ఇయర్స్ కి తీసుకోమంటున్నారు. అది ఎంత ఎక్కువ అవుతుంది చెప్పండి, 75 ఏజ్ ఎక్కువ పెట్టే కొద్దీ మనకి డబ్బులు ఎక్కువ అడిగేస్తుంది. ఇది చూడండి, ఇది టాటా ఏఐ వాళ్ళు 75 ఇయర్స్ వరకు తీసుకోండి, 50 ఇయర్స్ కి ఆపేయమంటున్నారు. ఇది కొంత ఎక్కువ ట్రాప్ అవుతుంది. సో ఎలాంటివి తీసుకుంటారంటే నో కాస్ట్, ఏ ఏజ్ వరకు అయితే తీసుకోమని చెప్తున్నారో ఆ ఏజ్ కి, ఎక్కడ మిమ్మల్ని ఇన్సూరెన్స్ ఆపేయమంటున్నారో ఆ ఏజ్ కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉండాలి. 65 ఇయర్స్ వరకు తీసుకోండి, 60 ఇయర్స్ లో ఇన్సూరెన్స్ మీరు వద్దనుకుంటే మీరు కట్టిన డబ్బులంతా మీకు ఇచ్చేస్తాం. ఓకే 61 వరకు తీసుకోండి, 60 ఇయర్స్ కే మీరు వద్దనుకుంటే మీకు డబ్బులు ఇచ్చేస్తాం. సూపర్. 75, 80 వరకు తీసుకోండి, 50 ఇయర్స్ కి ఆపేయండి. కరెక్ట్ కాదు, చాలా ఎక్కువ డబ్బులు, చాలా ఎక్కువ నష్టపోతున్నట్టు. సో జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ట్రాపే, బట్ లాజికల్ గా థింక్ చేసినప్పుడు అట్లీస్ట్ మనీ బ్యాక్ వస్తుందని మనం ఒకరిని కన్విన్స్ చేస్తూ వేయించడం ఇందులో ఈజీ అవుతుంది. సో జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్టెడ్ గా ప్లాన్ చేసిన వాళ్ళకి బెస్ట్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మార్కెట్ లో ఉంటున్న ఈ
ఈ స్కీమ్స్ ఆర్ మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం వెనక్కి వచ్చేస్తుంది, మీకు ఇంత రిటర్న్ వస్తుంది అంత రిటర్న్ వస్తుంది అని చెప్తున్న వాళ్ళ రిలేటెడ్ గా మీకు కొంత అవగాహన అయితే క్రియేట్ చేశానని అనుకుంటున్నాను. వీడియో క్లోజ్ చేసే ముందు కూడా మీకు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది టర్మ్ ఇన్సూరెన్స్ కి, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ కి అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఇన్సూరెన్స్ తీసుకోవడం తీసుకోకపోవడం తర్వాత విషయం, మొదట చెక్ చేయండి. చెక్ చేసి మీకు కట్టగలిగే స్తోమత ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ని ఇతర వాటినన్నిటిని పక్కన పెట్టి ముందు వీటిని కట్టండి. అవి ఏం చేస్తాయో నాకు తెలియదు, కానీ ఇవి మాత్రం మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కి భరోసానిస్తాయి. నెల నెల జీతం మీద మనం బ్రతుకుతున్నప్పుడు సడన్ గా మనకు ఒక 5 లక్షలు 4 లక్షలని హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా మనకి రావడం అనేది మనల్ని ఒక 3-4 సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది. రిటర్న్ 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 అని చూడొద్దు. ప్యూర్ ప్లాన్స్ ని తీసుకోండి. వీలైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదు నేను టర్మ్ ఇన్సూరెన్స్ రూపాయి కూడా వెనక్కి రాంది నేను తీసుకోను అనుకుంటే ఆ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదు నేను 2 కూడా తీసుకోను, నాకు అలా కోట్లలో వినిపించిన వాటినే తీసుకుంటానట్లే అప్పటికి అవైనా తీసుకోవచ్చు. ట్రాప్ లోకి వెళ్తున్నా, ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా. బట్ నా ఫ్యామిలీ అయితే నేను ఏం చెప్తానో అదే చెప్తున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇండివిజువల్ గా ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ ఫండ్స్ కానీ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్, ఇది ద బెస్ట్. ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న ప్రొడక్ట్ కంటే ఇన్సూరెన్స్ ని విడిగా తీసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ ని విడిగా చేయడం అనేది మార్కెట్ లో మనం చేయాల్సిన బెస్ట్ ప్రొటెక్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఐ హోప్ ఈ వీడియో రిలేటెడ్ గా మీకు ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళందరితో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూడడం ద్వారా మీకు కొంత నాలెడ్జ్ క్రియేట్ అయింది, మీకు వాల్యూ అనిపించిందంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.